హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మేనల్లుడు. ఈ కథని రచించిన వారు బాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అందానికి అందం, చదువుకి చదువు, అంతులేని ఆస్తి. మా మనవరాలని ఎవరు వరిస్తారో కానీ వరుడు అతను నిజంగా అదృష్టవంతుడే. నారాయణరావు గారి జ్యేష్ఠపుత్రిక పెళ్లి మండపంలో 10 మంది అమ్మలక్కల ముందు రెండవ మనవరాలు కనిష్క గురించి తెగ మురిసిపోతుంది నాయనమ్మ యాదమ్మ. మరెవరి గురించో వెతకటం ఎందుకు? సొంత బావ ఎదురుగా ఉండగా ఆశ్చర్యానికి లోనైంది దూరపు బంధువు పార్వతి. వాడికి ఆస్తా చదువా? డింకీల మీద డింకీలు కట్టి ఎలాగో అయ్యిందనిపించాడు డిగ్రీ. చెప్పులడిగేలాగా తిరిగి ఆ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకొని ఎలాగైతేనే సంపాదించాడో ముష్టి ఉద్యోగం. చెప్పుకోవడానికి నామోషి కూడా ఆ తెచ్చుకునే జీతం. పోనీ వెనక ముందు ఏమైనా ఉందా అంటే సెంటు భూమి లేదు. ఆ ముష్టి పాత పెంకుటెళ్ళు తప్ప. సంబంధం ప్రత్యేకంగా కొడుకు నారాయణకి వినపడేలా పార్వతీ వైపు చూస్తూ గట్టిగా అంది యాదమ్మ. సొంత మనవడి గురించి యాదమ్మ ఆ విధంగా వివరిస్తుంటే బిత్తరపోయింది పార్వతి. ఆ దగ్గరలోనే పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్న యాదమ్మ ఏకైక కూతురు రాధ తల్లి మాటలు విని కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తోరణాలు కడుతూ అమ్మమ్మ యాదమ్మ మాటలు విని మెల్లగా నవ్వుకున్నాడు పానకాలరావు. కోర చూపుతో బావ పానకాలు ఏమైనా అనుకున్నాడేమోనని సందేహంగా చూసింది అతని వైపు. అయినా నిజానికి నాయనమ్మ మాటల్లో తప్పేముంది? నిజమే కదా చెప్తుంది అని గొనుక్కుంది కనిష్క. పెళ్లి కోసం తీసుకున్న లేవు రేపటితో పూర్తయిపోతుందని ఈరోజు సాయంత్రమే బస్సు గురించి ప్రయాణానికి రెడీ అయ్యాడు పానకాలు. కొడుకు ప్రయాణానికి అన్నీ సర్దుతూ రాదా పానకాలుకి వినపడేలా ఒక్కగానొక్క కూతురికి రాజాలాంటి సంబంధం దొరికిందని నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు అమ్మమ్మ వాళ్ళు. మీ విలువైన ఆస్తి కాస్త హారతి కర్పూరంగా హరించారు. మీ నాన్నకి ఇదిగో ఈ పెంకుటిల్లు మిగిలింది. మీ నాన్నని కూడా ఎందుకు పనికిరాని వాడులాగా ఇలా సోమరిపోతులా నిలబెట్టారు మీ తాత. మీ తాతగారు పోతూ పోతూ చేసి మిగిలిన అప్పులు చెల్లించడానికి ఆ మిగిలిన 10 ఎకరాలు అమ్మగా ఏమాత్రం మిగిలిన 9 లక్షలు బ్యాంకులో డిపాజిట్ వేయగా వచ్చిన నెల వడ్డీతో నెట్టుకొస్తున్నాను ఈ సంసారాన్ని. అమ్మమ్మకి చిన్నప్పటి నుండి నేను పడే కష్టాలన్నీ తట్టుకోలేక మన మీద కావాలని ఇలా అప్పుడప్పుడు కోపం ప్రదర్శిస్తుంది. అది కాక మామయ్య వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తున్నారని ఆవిడ ఆవేదన. అంతేకాని అమ్మమ్మకి నేనంటే ప్రాణం. నువ్వు వృద్ధిలోకి రావాలని అమ్మమ్మ కనపడిన దేవతలందరినీ మొక్కుకుంటుంది. నీ మీదేరా మా అందరి ఆశ. ఎప్పటికైనా నువ్వే మన పూర్వపు వైభవం తీసుకురావాలని అంది రాధ. వెళ్ళొస్తానని తండ్రి యాదయ్యకి పాదాభివందనం చేస్తుంటే నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి. పంతులు గారిని సంప్రదించమంటావా అన్నాడు యాదయ్య. పూర్తి కాదు, జాబ్లో జాయిన్ అయ్యి జాబ్లో పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దామండి నాన్నగారు అంటూ మెట్లు దిగాడు పానకాలు. కనిష్క గురించి పెళ్లి సంబంధాలు మొదలుపెట్టారు నారాయణ. మ్యారేజ్ బ్రోకర్ ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఏదో ఒక వంక పెట్టి మాకు తగ్గ సంబంధం తీసుకురండి పంతులు గారు అంటూ నిష్ఠూరంగా తోలనాడటం అలవాటయ్యింది. రాను రాను పంతులు గారే కాకుండా మిగతా వారు కూడా నారాయణరావు ఇంటి చుట్టూ తిరిగే కన్నా గుడిమెట్లు కింద కూర్చుంటే 10 సంబంధాలు సునాయాసంగా కలపవచ్చు అంటూ ఆ ఇంటికి వెళ్ళడం తగ్గించారు. చిన్నగా పరిచయం ఉన్న పక్క ఊరి రంగారావు ఓ మంచి రోజున నారాయణరావు ఇంటికి వచ్చి, మీ అమ్మాయికి మన సత్యనారాయణ గారి ఏకైక కుమారుడు
సతీష్ అయితే బాగుంటుంది. కోట్లకు అధిపతి, సొంత ఫ్యాక్టరీకి ఎండి. మీకు తగ్గ సంబంధం. వదులుకుంటే మరలా మీరు ఎంత ప్రయత్నించినా ఇలాంటి వారు దొరకరు. నేను దగ్గరుండి మీకు సంబంధం గురించి అన్ని విధాలా సహకరిస్తాను, కాదనకండి అంటూ పెళ్లి కొడుకు ఫోటో చూపించాడు. ఫోటోలో పిల్లాడు బాగానే ఉన్నాడు. సరే, మీరు అంతగా చెబుతున్నారు, ఒప్పుకుంటున్నాను. మంచి రోజు చూసి పిల్లని చూడటానికి రమ్మని చెప్పండి అన్నాడు నారాయణ. కనిష్కని చూడటానికి పెళ్లివారు వచ్చారు. మాకు బంగారం లాంటి అమ్మాయిని ఇస్తున్నారు, చాలు. రూపాయి కట్నం అవసరం లేదు అన్నారు. కానీ ఎంగేజ్మెంట్, పెళ్లి మటుకు ఘనంగా జరగాలన్నారు. అలాగే అని తాంబూలాలకి ముహూర్తాలు పెట్టుకున్నారు. నారాయణరావు ఆనందంతో గాలిలో తేలిపోయాడు. ఇంత మంచి సంబంధం కుదిరినందుకు. పెద్ద అట్టహాసంగా కనిష్క ఎంగేజ్మెంట్కి ఖర్చు పెట్టాడు నారాయణ. ఊర్లో పెద్దవారందరూ ఒకేసారి ఫంక్షన్ టైంకి రావడంతో కుర్చీలు ఖాళీ లేక కొంతమంది నిలబడే ఉన్నారు. నారాయణ హడావుడిగా వచ్చిన అతిథులను పలకరిస్తున్నాడు. అంత బిజీగా ఉన్న నారాయణరావుని ఒక్కసారి అంటూ పిలిచాడు రంగారావు. ఏంటో అంత అర్జెంటు అనుకుంటూ అనుమానంగా వచ్చి రంగారావు పక్కనే నుంచున్నాడు నారాయణ. పిల్లకి ఇవ్వాలంటూ అడగాల్సిన కట్న కానుకలు ఏమీ ఆశించట్లేదు కదా, అందుకని ఈరోజు కాకపోతే రేపైనా అమ్మాయికి చెందాల్సిన సగం ఎదురుగా పెళ్లి కొడుకుకి అందిస్తే గర్వంగా ఉంటుంది అన్నారు సత్యనారాయణ గారు. డాక్యుమెంట్ రైటర్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నారు అంటూ ఎదురుగా గుడ్డ సంచితో నిలబడి ఉన్న ముసలాయన్ని చూపించి ఈ ఆకస్మిక పరిణామంతో దిక్కుతోచక దిగాలుగా దిక్కులు చూస్తుంటే అందుబాటులో ఉన్న కుర్చీ ఖాళీ చేసి దాంట్లో నారాయణని కూర్చోపెట్టాడు ఓ అతిథి. మీకు అన్నీ తెలుసుండే ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నారు అనుకున్నా. 3 నెలల క్రితమే బ్యాంకు వారు సత్యనారాయణ కుటుంబ వ్యాపారాలకు అన్పి నోటీసులు జారీ చేసి ఆస్తి మొత్తం వేలంలో పెట్టారు. ప్రత్యేకంగా బ్యాంకులకే కాకుండా ఇతరత్రా ఇంకా ఏమాత్రం అప్పులున్నాయో ఆరా తీసుకొని ఓ నిర్ణయానికి రండి. మిమ్మల్ని ఒక విధంగా మోసం చేసేది ఆస్తి గురించేనని నా అనుమానం అంటూ తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు మరికొంతమంది. ఆ నోట ఈ నోట ఈ వార్త ఫంక్షన్ హాల్ మొత్తం వ్యాపించటంతో చడీ చప్పుడు కాకుండా మగపెళ్లివారు మండపం నుండి జారుకున్నారు. అప్పటికి కానీ గమనించలేదు పెళ్లి కొడుకుతో వచ్చిన పెళ్లివారు ఆ 10 మంది మాత్రమేనని. వెళ్ళి ఊరడిద్దామంటే మరో విధంగా ఆలోచిస్తాడేమోనని తప్పించుకుని తిరుగుతుంది రాధ. అంతకు మునుపు అంతంత మాత్రంగా వస్తున్న సంబంధాలు ఇప్పుడిక పూర్తిగా స్తంభించాయి. కూతురి పెళ్లి విషయంలో ఎంతో ఊహించి ఆఖరికి ఈ విధంగా జరగటంతో చాలా కుంగిపోయాడు నారాయణరావు. పానకాలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంతంత మాత్రం పాండిత్యం ఉన్న జాబ్లో జాయిన్ అయిన 6 నెలల్లోపే కంప్యూటర్ లాంగ్వేజ్లో మంచి పట్టు సాధించాడు. దాంతో పానకాలని మంచి ప్రాజెక్టులోకి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే పానకాలు టాలెంట్ గుర్తించి క్లయింట్స్ అమెరికా రప్పించుకున్నారు. వర్క్ లోడ్ హెవీగా ఉండటంతో సరదాగా తిరిగే అవకాశం తక్కువగా ఉండేది. దాంతో ఆఫీసు రూము వరకే పరిమితమయ్యాడు. అమెరికాలో ఉన్న ఆ 14 నెలలు 15 రోజులు సెలవు తీసుకొని సొంత ఊర్లో దిగాడు. ఊరు మునసబు పిచ్చయ్య ఇంటికి వెళ్ళి పాదాలకు దండం పెట్టి యాదయ్య గారి అబ్బాయిని తనకు తాను పరిచయం చేసుకుని ఓ పక్కగా నుంచున్నాడు పానకాలు. పానకాలు వినయానికి అబ్బురపడ్డాడు మునసబ్బు. నాతో ఏమైనా పనుందా అనిగాడు మునసబ్బు. మా కుటుంబం గురించి
మీకు తెలియంది కాదు. ఒకప్పుడు ఎంతో ఉన్నవాళ్ళం. ఈరోజు ఎలా? అమెరికాలో కష్టపడి సంపాదించిన దాంతో వీలుగా ఉంటే మీ ద్వారా 2 ఎకరాలు పొలం కొనుక్కోవాలని ఆశ అన్నాడు పానకాలు. పొలం మాట అలా ఉంచు. సుమారు 11 ఎకరాలు ఏకదొడ్డి మీద తనఖా పెట్టి ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాడు మీ తాత. ఆ ప్రామిసరీ నోటు మీద సాక్ష్యాలుగా కరణం గారు నేను సంతకాలు పెట్టాం కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఈ పాటికి ఏమాత్రమో వడ్డీతో 40-50 లక్షల దాకా అయి ఉండవచ్చు. అయినా కరణం గారు రాగానే లెక్కించి ఫైనల్ చేస్తారు. అది నీకు ఇష్టమైతేనే అన్నాడు మునసపు. ఆ విధంగా వ్యసనాల తాత పోగొట్టిన పొలము ఎందుకు పనికి రాదనుకున్న మనవడు కష్టపడి తిరిగి సొంతం చేసుకున్నాడు. నారాయణ భార్య పానకాలు అమెరికా నుంచి వచ్చాడని మంచి రోజు చూసుకుని మన అమ్మాయి కనిష్కని పానకాలకు అడుగుదామని మొదట కాదని ఆ జరిగిన తంతు తర్వాత ఇప్పుడు ఏ ముఖం వేసుకొని నారాయణ కానీ తల్లి ప్రోద్బలంతో చెల్లెలు రాధ ఇంటికి వచ్చారు. మునుసబు సహకారంతో షావుకారుకు ఇవ్వాల్సిన అప్పు మొత్తం వడ్డీతో జమ చేసి పొలం తాలూకా డాక్యుమెంట్లు తీసుకొని ఇంట్లోకి వచ్చాడు పానకాలు. మేనమామని చూడగానే నేనే నిన్ని కలుద్దామనుకున్నాను మామయ్య, ఈలోగా నువ్వే వచ్చావు. అదేరా, నేను చేసిందే తప్పే. అందరూ చెబుతున్నా మేనల్లుడు ఉండంగా వేరే సంబంధాల గురించి ఆరా తీయడం మంచిది కాదని. కానీ నా బుద్ధి వక్రించింది. నన్ను క్షమించి కరుణించరా అని పానకాల చేతులు పట్టుకున్నాడు నారాయణరావు. అంత మాట ఎందుకులే మామయ్య, అయినా నాకు అలాంటి ఉద్దేశం లేనే లేదు. మా కొలీగ్ మంచివాడు, మనకి దూరపు చుట్టరికం కూడా ఉంది. మీకు మళ్ళీ బాగా డబ్బున్న వాళ్ళు, మంచి కుటుంబం, మీకు తగ్గ సంబంధం. మీ గురించి కనిష్క గురించి అన్నీ చెప్పాను అతనితో. అతను ప్రస్తుతం ఇండియాలోనే పనిచేస్తున్నాడు. మీ అందరికీ ఇష్టమైతే ఈ సంబంధం కుదుర్చుకో మామయ్య చెప్పాడు. మరింకా మారు మాట్లాడకుండా తల వంచుకొని వెళ్ళిపోయారు నారాయణ దంపతులు. తండ్రి తీసుకొచ్చిన సంబంధానికి పానకాలు అంగీకారంతో తాంబూలాలు మార్చుకున్నారు పెళ్లి పెద్దలు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.